ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు 90 ఇనుప మంచాలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ స్వంత నిధులతో సమకూర్చారు. గతంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఆకస్మిక తనిఖీ సమయంలో విద్యార్థుల సమస్య దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు రాయల్ మెరైన్ ఇంపెక్స్ సహకారం కాబోతోంది. 90 మంచాలను 6 లక్షలకు ఖర్చు చేసి సమకూర్చినట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్పారు. దివ్యాంగులకు సహాయం చేయడం ఎంతో ఆనందం కలిగిందన్నారు. విద్యార్థులు చేతుల మీద థ్యాంక్ యూ అని రాసి చూపించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రైజ్ వచ్చింది సార్ అబ్బాయికి. డిస్ట్రిక్ట్ లెవెల్ సార్ మంచి స్పోర్ట్స్ బదిలీల పాఠశాలకి చిన్నపిల్లలు రాళ్ల మీదే పడుకుంటున్నారని వాళ్ళకి మంచాలు ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు డోలా వీరాంజనేయ స్వామి ఆయన గత కొన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చి అయ్యో పిల్లలు రోడ్లు కింద పడుకుంటున్నారు, చలికాలం ఇబ్బంది పడతారు, వర్మ నువ్వు మంచాలు ఏమన్నా అరేంజ్ చేయని ఆయన చెప్పటం. అందులో భాగంగా మా రాయల్ మెరైన్ వాళ్ళని కలిసి రాయల్ మెరైన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 90 మంచాలు ఈ పాఠశాలకి 90 మంది పిల్లలు ఉన్నారు. 90 మంది పిల్లలకి మంచాలు ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పిల్లలందరూ కూడా మాటలు రాని వాళ్ళు దివ్యాంగులుగా ఉన్న ఈ పాఠశాలలో రకరకాల ప్రాబ్లమ్స్తో పేదరికంలో మగ్గుతున్న ఈ పాఠశాలలో పిల్లల కోసం ఒక మంచి పని చేశాననే ఒక సంతృప్తి అనేది ఈరోజు నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. వాళ్ళ చేతుల మీద థ్యాంక్స్ అంటూ రాయటం, మీకు థ్యాంక్స్ చెబుతున్నామని సలాం చేయటం, ప్రతి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈరోజు నేను చూశాను. నిజమైన జీవితానికి సంతృప్తినిచ్చే విషయం ఏదన్నా ఉంది అంటే ఇటువంటి పిల్లలకి ఇటువంటి మంచి పనులు చేయటం.